హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్కి. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే విజయవాడ డామ్ దగ్గర ఉన్నాం. మా ఊరు నుంచి 15 కిలోమీటర్లు. మేము ఎప్పుడైనా సరదాగా ఫ్రెండ్స్ అందరితో స్నానాలు చేయాలి, స్విమ్మింగ్ చేయాలి అనుకుంటే ఇవ్వండి. ఇప్పుడు అంటే ప్రజెంట్ ఎండిపోయి ఉంది, వాటర్ వస్తుంది, ఫుల్గా వస్తుంది. దాని ఏంటంటే స్నానం చేసినప్పుడు మంచిగా చిల్ అవుతాం ఫుల్గా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మధ్య వీడియోలు అప్లోడ్ చేయట్లేదు, కొన్ని కారణాల వల్ల చేయలేదు. అంటే పెళ్ళిళ్ళు, ఫ్రెండ్స్ అందరి వల్ల కొంచెం ఇదయింది. నెక్స్ట్ నుంచి మాత్రం వీడియోలు ప్రతిరోజు కాకపోయినా ఒక 2 days అటు గ్యాప్ ఇచ్చి వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే కొత్త రకం వంటకం, అంటే కొత్త రకం కదా, అందరు తినేది చేపల పులుసు. సరదా ఫ్రెండ్స్తో వచ్చాం కదా, చేపల పులుసు చేద్దాం రండి. చేపల పులుసు అన్నాను కదా, లైవ్లో బాబాయ్ అక్కడ చేస్తున్నా చూడండి, లైవ్లో పడుతున్నారు. ఆ బాబాయ్ దగ్గర కేజీలు పడింది మాకు ఇది చేప. మంచిగా నీట్గా తయారు చేసి బాబాయ్ దగ్గర ముక్కలు అయితే నీట్గా కట్ చేసి ఇస్తాడు. చేపల పులుసు చేసుకున్నారండి. ఒకటి మర్చిపోతున్నారు, మీరు వీడియోలు చూస్తున్నారు అండ్ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఏమీ చేయట్లేదు. ప్రజలు కొంచెం మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని కొంచెం పైకి లేకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, షేర్లు చేయండి ఫ్రెండ్స్. చేపల పులుసు చేసుకుందాం పదండి. ఏంటి ఉల్లిపాయలు కోసుకుంటున్నాం అనుకున్నారా? అంటే మేము ప్రతి వీడియోలో అక్కడే చేస్తాం కదా, అన్నీ ఇక్కడే తయారు చేయడం కాదు. మేము ప్రతిసారి ఇక్కడ డ్యామ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ చేపలు పడతారు, ప్రతిరోజు పడతారు. పడితే మొన్న ఏం చేసామంటే చేపలు కాల్చుకొని తిన్నాం. సర్లే అదే నమ్మకంతో మొత్తం ఐటమ్స్ అన్ని తెచ్చుకొని ఈసారి చేపల పులుసు ట్రై చేద్దామని వచ్చాం. ఓకేనా? మీరు కూడా ఒకరోజు చూడండి, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా వెళ్ళండి. అలాగే ఇంట్లో కూర్చుంటే పని అవ్వదు. చూడండి సార్ ఉన్నాడు చూడండి, ఆడి పేరు మెలకాయ. కనీసం సాయం చేతికి కూడా రాలే, తినడానికి వచ్చాడు. తలకాయ ఎదురా ఇక్కడ తలకాయ. చేపల పులుసు కావాల్సిన సామాగ్రి రండి చూపిస్తాను. మా అక్కల ఇంట్లోంచి దొబ్బుకొచ్చిన అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మా ఫ్రెండ్స్ ఇంట్లోంచి దొబ్బుకొచ్చిన కారం, పసుపు, ఉప్పు, చేప మసాలాలు. ఇగోండి ఈడింట్లోంచి మాత్రం ఒకటి దొబ్బుకొచ్చా. ఏంటనుకున్నారు? చింతపండు పులుసు. ఇంకా ఉల్లిపాయలు అన్నీ కామనే, మీకు తెలిసిందే, నూనె అన్నీ కామనే. కానీ ఒక విషయం ఫ్రెండ్స్, బాబాయ్ చేపలన్నీ బాగానే చేసి తలగే మాత్రం నరికేసాడు ఫ్రెండ్స్. చూడండి ఎలా నరికేసాడు. బాబాయ్ ఏం అనలేక తక్కువగా వచ్చింది చేప అని చెప్పి తీసుకున్నాం. ఏం చేస్తాం, ఇంకా రండి తగలెట్టేద్దాం. ముందుగా నూనె పోసుకుందాం. నూనె పోసుకున్న తర్వాత కాసేపు మరగనిద్దాం. నూనె వేడిగా మరుగుతున్న నూనెలో మటర్ చేసిన ఉల్లిపాయలు వేస్తా. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గేదాకా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఎర్రగా టమాటాలు 2 తెచ్చుకున్నా, పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నా, దాంట్లో వేసేద్దాం. ఒక 2 నిమిషాలు ఇట్లు కూడా మగ్గించేద్దాం. మగ్గించి తర్వాత అన్నీ అల్లం వెల్లుల్లి స్టార్ట్ చేసేద్దాం. పెట్టేసుకుందాం. ఈలోపు 2 నిమిషాలు ఇవి కూడా మగ్గేయాలిగా. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు బాగా మగ్గేసాయి. ఇంట్లోకి మనకి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక చెంచా పసుపు వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నలిపోయేదాకా కలుపుకోవాలి. మీరు చేప మటర్ అయిపోయింది మా చేతి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయేదాకా చేసుకుందాం అనుకున్నాం కదా, అయితే మగ్గేసింది ఫుల్గా. దీంట్లోకి మనం ఇప్పుడు కారం 3 చెంచాలు వేసుకుందాం. అంటే మాకు తగినంత వేసుకుంటున్నాం మేము. మీరు కూడా ఇంట్లో టేస్ట్ చూసుకోండి. ఒక్క నిమిషాలు కలుపుకుందాం. దీంట్లో వెంటనే చేప మసాలా వేసుకుందాం. మీరు కూడా తగినంత వేసుకోండి.
కలుపుకుందాం. ఒక్క నిమిషం కలుపుకొని వెంటనే దీంట్లోకి చింతపండు పులుసు వేసుకున్నాం. మేము ఇంటికాడే అంటే నానబెట్టుకున్నాం, ఇంటికాడే పెట్టుకొని తీసుకొస్తాం. చింతపండు పులుసు వేసుకున్నాం. ఒక 2 minutes మగ్గనిద్దాం. ఓకేనా? మూత పెట్టేసా. మసాలా వాసన అయితే గట్టి తగులుతుంది. దీంట్లో కప్పుడు నీళ్ళు వేసుకుందాం. వేసుకొని ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. ఇప్పుడే సముద్రంకి వెళ్ళి ఉప్పు తెచ్చా. ఇప్పుడే సముద్రంకి వెళ్ళి కల్లుప్పు తెచ్చాను. పులుసులో వేసేసుకుందాం. అంటే నేను ఎక్కువ వేసేస్తాను అనుకున్నా, కొంచెం తగినంత వేసుకోండి కల్లుప్పు. 5 నిమిషాలు మగ్గనిచ్చేద్దాం. స్మెల్ అయితే గట్టి తగులుతుంది నాకైతే. మరి అదే దీంట్లోకి మనం ఇక్కడ డ్యామ్ దగ్గర ఉన్నాం కనుక రైస్ ఉంటే వేడి వేడి రైస్లో పులుసు మరి ఎరకొట్టేద్దాం. మరి మనం వేరే విధంగా వండుకుందాం అనుకున్నాంగా, చూద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, పులుసు అయితే గట్టిగా మరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే చేపలని పులుసులో ఈత కొట్టేస్తా. చూడండి, చేపలని పులుసులో ఈత కొట్టేస్తా. ఇది తింటే తిన్నారు కానీ తలకే మాత్రం నాదిరోయి. పడుకో ఎవరో పడుకున్నామ్మా. అదే తలకే మాత్రం నాదిరోయి, మర్చిపోకండి. చేపలు అయితే ఈత కొట్టిచ్చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేస్తాను. అరే మెడకాయ మామ, చేపలు పులుసు అయ్యేలోపు నువ్వు దేవుళ్ళు తాగే సురాపానం తీసురా, మనం కూడా దేవుళ్ళు అయిపోతాం. వెళ్ళి ఓకే డన్. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో ఈ టైప్లో ఇలా కలుపుకోండి. గరిటతో కలిపితే కనుక పీస్ అయిపోద్ది. ఇలా నీట్గా కలుపుకున్నాం అనుకోండి, ముక్కలోకి అవి కారం ఎన్ని మసాలాలు గట్టి పడతాయి. ఈ విధంగా కలిపించుకొని మళ్ళీ మూతెట్టేద్దాం. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. 2 పీసులు అయితే తీసుకున్నాను, టేస్ట్ చేస్తున్నాను. మొక్క అయితే అదిరిపోయింది. మీరు కూడా చక్కగా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా డాముల్లో కానీ, తుప్పల్లో కానీ, గట్టాల మీద కానీ, చేపల చెరువుల మీద కానీ ఇలా ట్రై చేస్తూ మీరు కూడా ఎంజాయ్ చేయాలి. ఒకటి మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మాత్రం వేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేసిన తర్వాత కామెంట్లో చెప్పండి. మరి చేపలు కూడా రెడీ అయిపోయింది కదా, మేము కూడా సురాపానం కూడా రెడీగా వచ్చేస్తుంది. దాంతో మేము కూడా చిల్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, లవ్ యూ.